తిమ్మరాజుపల్లి టీవీ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయిన మూవీ. పూర్తిగా నూతన నటీనటులతో వి మునిరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ కిరణ్ అబ్బవరం నిర్మించిన సినిమా ఇది. సుమైరా స్టూడియోస్తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రం చిన్న సినిమాల్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని ఆరంభం నుంచి ఎంతో నమ్మకంగా చెబుతూ వస్తున్నారు కిరణ్ అబ్బవరం. విలేజ్ బ్యాక్డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. రాయలసీమలోని కుప్పం దగ్గర తిమ్మరాజుపల్లి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ శివరాత్రి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. అప్పట్లో ఆ ఊరిలో 7వ తరగతి వరకు చదివిన ఏకైక వ్యక్తి సతీష్. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండే సతీష్ ఆ ఊరిలో రాజప్ప చెల్లెలు శారదతో ప్రేమలో పడతాడు. పండగల సమయంలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి పక్క ఊరు నుంచి టీవీ, వీసీఆర్ అద్దెకు తెచ్చి సినిమాలు వేసి ఊళ్ళో జనాలకు వినోదాన్ని పంచుతుంటాడు. ఆ గ్రామ పెద్ద రామచంద్రయ్య ఊరిలో తొలి టీవీ తన ఇంట్లోనే ఉండాలని కలలు కంటుంటాడు. అయితే ఆయన కంటే ముందు రాజప్ప టీవీ కొని తెస్తాడు. దాంతో ఊరు వారంతా ప్రతిరోజు రాజప్ప ఇంటి దగ్గరే తిష్ట వేసేవారు. అవమానంతో రగిలిపోయిన రామచంద్రయ్య ఏదొకటి చేయాలనుకుంటాడు. ఇంతలో రాజప్ప ఇంట్లో టీవీ దొంగతనం జరుగుతుంది. అది సతీష్ పని అని ఊరంతా నిర్ధారిస్తుంది. టీవీ దొంగతనం చేసిందెవరు? ఆ నింద నుంచి సతీష్ ఎలా బయటపడ్డాడు? చివరికి ప్రియురాలు శారదను సొంతం చేసుకున్నాడా లేదా అన్నదే కథ. కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్తో తిమ్మరాజుపల్లిని పరిచయం చేస్తూ సినిమా మొదలవుతోంది. 1990లో పల్లెల్లో టీవీలు చాలా తక్కువ మంది ఇళ్లలో ఉండేవి. చుట్టుపక్కల వారందరూ వచ్చి అక్కడే టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలు వీక్షిస్తుండేవారు. నిజానికి అప్పట్లో టీవీ అనేది ఓ ఎమోషన్. దాని చుట్టూ సింపుల్గా కథ అల్లుకుని చిన్న ప్రేమ కథను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సతీష్, శారద ప్రేమ కథ, ఊళ్ళో శివరాత్రి పండుగ, అన్నదానం, గ్రామ పెద్ద కన్నా ముందు రాజప్ప టీవీ కొని తీసుకురావడం, ఆపై టీవీ దొంగతనంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. టీవీ పోవడం, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ బయటపడడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. టీవీని ఎవరు దొంగిలించారో కనుక్కొని తాను దొంగ కాదు అని నిరూపించుకోవడానికి సతీష్ చేసిన ప్రయత్నాలు ఏంటి అన్న విషయంతో ద్వితీయార్థం ఆసక్తికరంగా సాగుతోంది. దొంగను కనిపెట్టే క్రమంలో నలుగురెదుగురుపై అనుమానం రేకెత్తించిన అసలు దొంగ ఎవరనే సస్పెన్స్ ను దర్శకుడు చివరి వరకు మెయింటైన్ చేశాడు. మధ్య మధ్యలో లవ్, సెంటిమెంట్ సీన్స్ కాస్త సాగతీతగా అనిపించిన క్లైమాక్స్ లో ఎల్లమ్మ పాత్ర ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. పక్కా కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు నడుస్తున్న తరుణంలో ఇలా అందరూ కొత్త వారితో ఓ సింపుల్ అండ్ సింగిల్ లైన్ కథతో ప్రేక్షకుడిని 2.5 గంటలు కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరూ కొత్తవారే. మెయిన్ లీడ్ అయిన సాయితేజ్, సతీష్ పాత్రలో ఒదిగిపోయారు. హీరోయిన్ వేదా జలంధర్ కూడా సంప్రదాయబద్ధంగా కనిపించి చక్కని ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంది. రాజప్ప పాత్ర పోషించిన ప్రదీప్ కొట్టెది మరో కీలక పాత్ర. ఆయన కూడా పాత్రకు 100% న్యాయం చేశాడు. కొన్ని చోట్ల సముతిర ఖన్ని తలపించేశాడు. ఆయనకు భారీగా నటించిన స్వాతి కరిమిరెడ్డి అమాయకమైన నటన సినిమాకు ఎసెట్. అమ్మ రమేష్, సత్యనారాయణ ఇలా ఒకరేంటి మిగిలిన నటీనటులంతా తమ తమ పరిధి మేరకు చక్కగా నటించారు. 1990ల నేపథ్యంలో పల్లె అందాల్ని చక్కగా చూపించారు. ఎక్కువ శాతం ఒరిజినల్ లొకేషన్స్లో చిత్రీకరించడం కథకు కలిసొచ్చిందనే చెప్పాలి. వంశీకాంత్ రేఖన బాణీలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. దర్శకుడే ఎడిటర్ కావడం ప్లస్ అయినా సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల సాగతీతగా అనిపించింది. నిర్మాత కిరణ్ అబ్బవరం కథకు తగ్గ బడ్జెట్తో గ్రాండ్గా తీశారు. లాజిక్లు, భారీ అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు రావచ్చు. చిన్న చిత్రాల్లో బెంచ్ మార్క్ మాట సంగతి పక్కన పెడితే ఇలా అంతా కొత్తవారితో సినిమా తీసిన కిరణ్ అబ్బవరంను అభినందించక తప్పదు. అయితే ఈ తరహా సినిమాలకు ఓపెనింగ్స్ బాగా వచ్చినప్పుడే జనాల్లోకి ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది. లేదంటే సినిమాను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి శ్రమ పడక తప్పదు.